నమస్కారం. గోపాల్ సాముద్రికం అధ్యయనంలో భాగంగా మనం ఈరోజు గుర్తులలో ఒకటి ప్రధానంగా మనం అందరూ పేర్కొనేటువంటిది గుర్తు ఎం గుర్తు. ఎం అనేటువంటిది ఒక అక్షరం, ఇంగ్లీష్లో అక్షరం. గుర్తులు సాధారణంగా అరచేతిలో ఏర్పడేటువంటి విధానము కొన్ని రేఖల యొక్క కలయిక వలన కొన్ని గుర్తులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ గుర్తులు మనం పువ్వులు, పక్షుల యొక్క భాగాలు, జంతువుల యొక్క భాగాలు, కొన్ని వస్తువుల యొక్క ఆకృతులు, మనం ఉపయోగించేటువంటి ఆయుధాల యొక్క ఆకృతులు, ఇలాగ రకరకాలైనటువంటి ఆకృతులు అరచేతిలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అక్షరాల కింద కూడా ఎమ్ము, ఎన్ను, క్రాస్, ఇంటూ, ఇలాగా అనేకమైనటువంటి ఈ గుర్తుల్లో భాగంగా ఈరోజు మనం ప్రధానమైనటువంటి గుర్తు ఎం గుర్తు గురించి తెలుసుకుందాం. ఎం అనేటువంటిది ఇంగ్లీష్లో మనం ఉపయోగించేటువంటి ఒక అక్షరం. ఈ అక్షరంలో 4 విభాగాలు ఉంటాయి. ఈ నిలువుగా ఒక గీత, యాంగిల్గా ఒక లైను, ఇంకొక యాంగిల్గా వచ్చే లైను, మళ్ళీ ఇంకో నిలువు గీత. అయితే ఎం అనేటువంటి అక్షరం సంకేతం మనం మనీ, మెనీ, మోర్, మల్టీ, మోస్ట్, మెగా, మచ్, మెజారిటీ, మ్యాక్సిమం, మ్యాసివ్, మల్టిపుల్, ఇలాగా ఎంతో ప్రారంభమయ్యేటువంటి అనేక పదాలని మనం ఉపయోగించుకోవచ్చు, చూడవచ్చు. అంటే ఈ ఎం సింబల్ ఉంటే చాలా ధనము, మెనీ చాలా ఎక్కువ ధనము, మోర్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ ధనం, వస్తువులు కానీ, ధనము కానీ, సంపద కానీ, మల్టీ ఒకదానికి ఒకటి రెట్టింపు అయ్యేటువంటి మల్టీ లెవెల్లో పెరిగేటువంటిది, మోస్ట్ చాలా ఉన్నతమైనటువంటిది కింద, మెగా అన్నిటికంటే చాలా విస్తృతమైనటువంటిది, హెచ్చు సంఖ్యలో ఆకర్షింపబడేది మెగాని, మచ్ ఇంకా ఇంకా కావాలనేటువంటి మచ్, మెజారిటీ ఉంటేనే దాంట్లో విజయం సాధించినట్టు మనం చెప్తాము. మ్యాక్సిమం ఉన్నంతలో ఉన్నతంగా ఉండేటువంటిది మ్యాక్సిమం, మ్యాసివ్ ఇంకా ఒక ముద్దలాగా, గుంపులాగా, ఒక గుట్టలాగా మనం మ్యాసివ్ ధనాన్ని, మల్టిపుల్ చాలా చాలా రకాలుగా, ఇలాగా ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో ఎలా ప్రతిబింబిస్తాయి, ఈ ఎం గుర్తు ఎలా ఏర్పడుతుంది, ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎం గుర్తు అరచేతిలో 4 రేఖలతోటి ఏర్పడుతుందని మనం, అక్షరం 4 రేఖలతోటి ఏర్పడుతుంది. అరచేతిలో ఉండేటువంటి ప్రధాన రేఖలు 4. ఒకటి జీవిత రేఖ, రెండవది శిరోరేఖ, మూడవది హృదయ రేఖ, 4వది అదృష్ట రేఖ. ఇలా చూసినప్పుడు ఎం ఎలా కనబడుతుంది మనకు అనుకుంటే, అంటే ఈ అదృష్ట రేఖ ఈ పై భాగాన్ని, హృదయ రేఖ ఈ భాగాన్ని, అంటే ఇలాగా హృదయ రేఖ, అదృష్టరేఖ, శిరోరేఖ, జీవితరేఖ కలిసి ఇలాగ ఒక ఎం గుర్తు ఏర్పడుతుంది. అంటే దీన్ని మనం ఇలా చూసినప్పుడు ఈ యాంగిల్లో ఎం కింద ట్రీట్ చేయొచ్చు. కొంతమంది చేతిలో ఇది ఇంకా ఇలా పైకి ఉండి ఈ అదృష్టరేఖ ఇలా ఇక్కడ వరకు వెళ్ళి ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకి ఎంలాగా కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం పరిశీలిస్తే ఈ ప్రధానంగా ఈ ఎం ఏర్పడటానికి నాలుగు రేఖలు కదా మనకి కావాల్సింది. అంటే ఈ 4 రేఖల్లో స్పష్టమైనటువంటి ఎం గుర్తు కనబడితే ఆ వ్యక్తి చేతుల్లో ఇలా చూసిన వెంటనే ఇలాగా స్పష్టంగా ఎంలా కనిపిస్తే, ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు జీవితంలో చేసేటువంటి పనుల్లోనూ, ఆలోచనల్లోనూ, యోగములోనూ, వాళ్ళు ప్రదర్శించేటువంటి ఈ బంధాల్లోనూ అన్నిటి కూడా స్పష్టమైనటువంటి ఫలితాన్ని పొంది మనీ, మోర్ అండ్ మోర్, మెగా సంపాదిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరతారనేటువంటిది ఒక అభిప్రాయం. ఎలా ఉండాలి ఇవి? ఈ నాలుగు రేఖలు కూడా, అంటే 4 రేఖలు అనేటువంటిది జీవిత రేఖ, శరీరము, ఆరోగ్యము, ఆయుర్దాయము. అంటే ప్రధానంగా
ఈ ఎం గుర్తులో 4 రేఖలు కూడా స్పష్టంగా ఉండాలి. ఎందుకనంటే ఈ జీవితము, ఆరోగ్యము, ఒక వ్యక్తి తను ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు తన ప్రయత్నానికి అనుగుణంగా ఆరోగ్యము, ఆయుర్దాయము ఈ రెండిటిని ప్రతిబింబించేటువంటి ఈ జీవిత రేఖ ఎక్కడ తెగువలు లేకుండా, బలహీనంగా లేకుండా, స్ఫుటంగా, దృఢంగా ఉండాలి. ఇది ఒక భాగము. ఇంకా రెండవ భాగము శిరోరేఖ. ఈ శిరోరేఖ ఇక్కడ ఇటు నుంచి ప్రారంభం అవుతుంది, ఈ చివరికి వెళ్తుంది. అంటే సుమారు ఈ ఎం గుర్తు ఏర్పడేసరికి సగభాగానికి పైగా, అంటే 40 సంవత్సరాల వరకు, ఈ మధ్య భాగం వరకు వచ్చిందంటే 40-45 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనకి ఇది, ఆ తర్వాత నుంచి సహజంగానే ఇది ఇలా బలహీనపడుతూ వెళ్తుంది. అంటే ఇంతవరకు ఇది కూడా స్పష్టంగా ఉండాలి. ఈ రేఖ ఏ విధంగా అయితే స్పష్టంగా ఉందో ఇది కూడా అలా ఉండాలి. ఆ తర్వాత ఈ శిరోరేఖను, ఈ హృదయ రేఖను కలిపేటువంటి ఈ బ్రిడ్జ్ లాంటిది అదృష్ట రేఖ. ఈ అదృష్ట రేఖ కూడా ఈ 2 రేఖలు ఎంత బలంగా ఉన్నాయో అంత బలంగాను ఉండాలి. తదుపరి హృదయ రేఖ. అదృష్ట రేఖ అంటే యోగము. మనం దాన్ని ధనరేఖ అని అంటాము. ధనం ఒకటే కాదు, యోగము అంటే, అదృష్టము అంటే ఆరోగ్యం ఉండటం అదృష్టం, మంచి తెలివితేటలు కలిగి ఉండటం అదృష్టం, మంచి మనసు కలిగి ఉండటం అదృష్టం, మంచి బంధాలు కలిగి ఉండటం అదృష్టం. ఇక్కడ హృదయ రేఖ కూడా స్పష్టంగా ఈ 4 రేఖలు సమానంగా ఉండాలి. అంటే మనం ఎం అనేటువంటి అక్షరం రాసినప్పుడు ఈ 4 కూడా ఒకే విధంగా ఉండాలి. వెడల్పు, పొడవు వీటిల్లో ఒక సమాన నిష్పత్తిలో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది చూద్దాము. అంటే ఎం అనేటువంటిది ఇలా గుర్తుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖలు ఇలాగ స్పష్టంగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ రేఖ బలహీనంగా ఇలాగా తెగువల కింద ఇలా ఉందనుకుందాం. ఇలా ఉన్నా కూడా ఇది కూడా ఎంఏ. అయితే ఇలా స్పష్టంగా ఉన్నదానికి ఒక భాగము బలహీనంగా ఉన్నటువంటి దానికి దీని యొక్క అక్షరం స్పష్టతలో ఎక్కడైతే లోపం కనిపడిందో ఆ విభాగము, అంటే ఇతనికి ఆలోచన ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది, యోగం ఉంటుంది, మంచి రిలేషన్స్ కూడా ఉంటాయి. ఈ 3 బాగానే ఉన్నాయి. కానీ తన ఆలోచనని, యోగాన్ని, రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి తగినంత జీవిత రేఖలో బలం లేకపోతే, అనారోగ్య పరిస్థితుల వలన కానీ లేకపోతే ఆటంకాల వలన కానీ వీటిని నిర్వర్తించలేకపోతే అప్పుడు ఇది పూర్తిగా ఎంగా పరిగణింపబడదు. అంటే ఒక అరచేతిలో ఉన్నటువంటి రేఖ ఎం గుర్తుగా మారినప్పుడు రేఖలు 4 కలిసి స్పష్టత ఉండాలి. ఇలా స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చేతిలో ఉండేటువంటి గుర్తు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి అన్నిటా కూడా ముందుకు వెళ్తాడు. ఇది ఒక కొంతమంది చేతుల్లో ఈ ఎంలో ఇది దృఢంగానే ఉంది జీవిత రేఖ. శిరోరేఖ కొంత అస్పష్టంగా ఐలైన్స్ తోటి కూడినట్టు అస్పష్టంగా ఉందనుకుందాం. ఇది కూడా ఎంఏ. అంటే ఇలా కూడా ఎం ఏర్పడవచ్చు. ఇక్కడ ఆరోగ్యము, ఆయుర్దాయము, కుటుంబ నేపథ్యము బాగున్నాయి, యోగము కూడా బాగానే ఉంది, రిలేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ అతని యొక్క ఆలోచనలో అస్తవ్యస్తత ఉన్నప్పుడు అప్పుడు ఈ మెగా ఫలితాలని, మోర్ అండ్ మోర్ ఫలితాలని పొందటానికి తగినటువంటి లక్షణం కొంచెం బలహీనపడుతుంది. అందువల్ల ఈ రేఖ కూడా స్పష్టంగా ఉండాలి. ఇది శిరోరేఖ. శిరోరేఖ కూడా దృఢంగా ఉండి, కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ స్పష్టంగానే ఉంది, ఈ విభాగము శిరోరేఖ విభాగము కూడా బాగానే ఉంది. అదృష్ట రేఖ దగ్గరికి వచ్చేసరికి ధనరేఖ, యోగరేఖ కొద్దిగా బలహీనపడి ఉంది. ఇలా ఉన్నా కూడా మనం ఎం సింబల్గా గుర్తించవచ్చు, కొంతమంది గుర్తిస్తారు. అటువంటి సందర్భంలో కొంత యోగము బలహీనపడి పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. అందువలన ఎం మనం గుర్తించినప్పుడు 2 చేతుల్లోనూ, అయితే మగవాళ్ళకి కుడి చేతుల్లో స్పష్టత ఉండి ఎడమ చేతిలో అంత బలహీనంగా ఉన్న సమస్య కాదు. మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా కుడి చేతిలో చూస్తాము. స్త్రీలకైతే ఎడమ చేతుల్లో స్పష్టంగా ఉండాలి. ఇలాగా స్పష్టత ఉన్నప్పుడు ఈ 3వ విభాగం కూడా, అంటే కొంతమంది చేతుల్లో ఏమవుతుంది, ఎం గుర్తు ఏర్పడుతుంది,
జీవిత రేఖ విభాగము, ఆరోగ్యము, ఆయుర్దాయం బాగున్నాయి, ఆలోచన బాగానే ఉంది, ఆచరణ బాగానే ఉంది, యోగము కూడా బాగుంది. కానీ ఇవి సాధించి మనం అనుభవించి పంచుకునేటువంటి రిలేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ విభాగము కొంత బలహీనపడినప్పుడు దాని యొక్క పూర్తి ఫలితాలని ఆ గుర్తు ఇవ్వలేదు. అందుచేత ఎవరి చేతుల్లో అయినా సరే ఎం గుర్తుని మనం ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది క్లియర్గా దీంట్లో ఉండేటువంటి 4 విభాగాలు, 4 రేఖలు. దీంట్లో మనం వయసును కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఈ వయసును ఎలా లెక్క పెడతామంటే ఈ విభాగము అంటే ఈ కోణం ఎంత ఉందో ఈ కోణం అంతే, ఈ 2 సమానంగా ఉంటాయి. ఇక్కడ జీవితరేఖ ప్రారంభం అవుతుంది ఇలాగా సుమారు ఈ కంకణ రేఖ వరకు, లేకపోతే ఈ చివరి వరకు ఉంటే 100 సంవత్సరాలు అనుకున్నాం కనుక దీంట్లో సగభాగము 50 సంవత్సరాల వరకు, ఇక్కడ వరకు కూడా స్పష్టంగా ఉంటే ఆ రేఖ, ఆ వ్యక్తి తదుపరి జీవితరేఖ బలహీనపడినా ఈ ఎం సింబలు మనం గుర్తించడానికి ఇక్కడ వరకు కూడా క్లియర్గా సగభాగము స్పష్టత ఉంది. అలాగే శిరోరేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడ అదృష్ట రేఖను క్రాస్ చేసి ఈ గుర్తు ఏర్పడేటువంటి సింబల్ వరకు కూడా అంటే 40-45 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అతని యొక్క ఆలోచన, తెలివితేటలు అంటే మనం బాల్యం నుంచి 30 సంవత్సరాల వరకు కూడా మనం నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటాం, మన ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం 45-50 వచ్చే వరకు. ఆ తర్వాత నుంచి క్రమంగా బలహీనపడినా అది సమస్య కాదు. ఇంతవరకు మనం పొందినటువంటి నాలెడ్జ్ మీద ఆధారపడి మన యొక్క తదుపరి ప్రణాళిక ఉంటుంది. అందువల్ల ఇక్కడ వరకు స్పష్టంగా ఉండి తర్వాత ఇది అదృష్ట రేఖ, ఇక్కడి నుంచి హృదయరేఖ. సాధారణంగా అదృష్ట రేఖ శిరోరేఖని ఖండించేటువంటి భాగము, హృదయరేఖని క్రాస్ చేసేటువంటి భాగము. ఇది ప్రధానమైనటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో. 100 సంవత్సరాలు మనం అదృష్టరేఖ మీద చూసినప్పుడు ఈ ప్రారంభం 0, శిరోరేఖ దగ్గరికి వచ్చేసరికి 30 నుంచి 35 ఇక్కడ క్రాస్, ఇక్కడ 30 అయితే ఇక్కడ 50, ఇక్కడ 35 అయితే ఇక్కడ 55. అంటే ఈ హెచ్చుతగ్గులు స్వల్పంగా ఆ వ్యక్తి యొక్క శిరోరేఖ ఏర్పడేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. హృదయరేఖ, శిరోరేఖ కొంతమందికి పైకి వచ్చి ఇలా పైకి వచ్చినప్పుడు హృదయరేఖ పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ పైకి వెళ్ళినా కిందకి వచ్చినా ఈ మధ్య ఖాళీ ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ 20 years ఇక్కడ అంటే 30 నుంచి 50 లేదా 35 నుంచి 55. అంటే ఈ రేఖ, ఈ స్పష్టత ఇక్కడ ప్రధానమైనటువంటి జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా 30 నుంచి 50 అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి జీవితం. ఆ సమయంలో మనము బాధ్యతలు, ఆచరణ, మన తెలివితేటల్ని ఉపయోగించి సంపాదన, సంసారము, రిలేషన్స్ వీటినన్నిటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ సంపదను సృష్టించి ఈ లోపల బాధ్యతలను కూడా తీర్చుకునేటువంటి 55 తర్వాత ఆటోమేటిక్గా అది బలహీనపడినా కూడా ఈ బేస్ మీద వెళుతుంది. అందువల్ల ఈ విభాగము చాలా స్పష్టంగా ఉండాలి. ఇక్కడ హృదయ రేఖను అదృష్ట రేఖ కట్ చేసేటువంటిది 4వ విభాగము. ఈ హృదయ రేఖ ఇక్కడ 2 పర్వాలు దాటి బుధస్థానము, రవిస్థానము దాటి శనిస్థానములో మధ్య భాగంలోకి లేదా శనిస్థానం కొంచెం ముందు భాగంలోకి వెళ్ళేటువంటి ఇక్కడికి వచ్చేసరికి సుమారు ఇది 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వయసు అవుతుంది ఇక్కడికి. అంటే ఇక్కడ బాల్యం నుంచి 55 వరకు మనం చేసే పనిలోనూ, కుటుంబంలోనూ, సంసారములోనూ, బయట వ్యక్తులతోటి, సమాజంలోనూ మన సంబంధ బాంధవ్యాలు చక్కగా నెరుపుతూ ఉంటే మన పనులు అన్నీ కూడా సామరస్యపూర్వకంగా కొనసాగుతూ ఈ ఎంలో 4వ భాగం కూడా స్పష్టతగా ఉన్నప్పుడు అది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏ వృత్తి, వ్యాపారాలు, వ్యవస్థల్లో ఉన్నా సరే అన్నిటే కూడా సమానమైనటువంటి ఫలితాన్ని పొంది ఎం గుర్తు మోర్ అండ్ మోర్ ఆనందాన్ని, ధనాన్ని, సంపదను వృద్ధి చేసుకొని వాళ్ళు ధనధాన్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, ఆస్తి అంతస్తులతోటి తమ జీవితాన్ని చక్కగా గడుపుకుంటూ ఉన్నతమైనటువంటి శిఖరాలకి మోర్ అండ్ మోర్ హ్యాపీనెస్ని పొందుతూ ఉంటారు. అందువలన అరచేతి చూసిన వెంటనే ఈ చివర్లో ఎలా ఉన్నా ఈ ఎం గుర్తు కనబడితే అరచేతిలో అటువంటి వ్యక్తులు చక్కని జీవితాన్ని గడపగలరని మనం ఈ సాముద్రిక శాస్త్రరీత్యా ఎం గుర్తుకు అంత ప్రాధాన్యత ఉందని
ఎం ఉంటే అన్నిటా కూడా ఎక్కువ ఫలితాలను పొంది తమ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించుకునేటువంటి వ్యక్తులుగా గుర్తింపబడతారు. నిజంగా ఈ ప్రధానమైనటువంటి గుర్తులు సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటివి రేఖల యొక్క సమ్మిళితము వలన, రేఖల కలయిక వలన గుర్తులు ఏర్పడుతూ ఉంటాయి. మనం దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ గుర్తులో ఉండేటువంటి అన్ని విభాగాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి ఫలితాలు చెప్పాలి. సాధారణంగా పురుషులకైతే కుడి చేతిలో ప్రధానంగా తీసుకోవాలి గుర్తుల యొక్క స్పష్టత, స్త్రీలకైతే ఎడమ చేతిలో తీసుకుని మనం ఫలితం చెబితే దాని యొక్క భావన ఖచ్చితంగా సరిపోతుంది. దీన్ని మనం సరి చేసుకోవటానికి కొన్ని పరిహారాలు, ఎక్కడైనా లోపం కనిపించినప్పుడు ఈ గుర్తు పూర్తిగా పొందేటువంటి విధానంలో మనం అస్పష్టత ఎక్కడ ఉందో అక్కడ ఏ రకమైనటువంటి మనం చర్యలు తీసుకోవచ్చు, ఏ రకంగా మనం దాన్ని అధిగమించవచ్చు అనేటువంటిది మనం చివరిలో పరిహారాల్లో చెప్పుకుంటాము. ఈ గుర్తుల్లో ఇప్పుడు మనం ఎం గుర్తు గురించి చెప్పుకున్నాము. తదుపరి ఇంకొక ఎపిసోడ్లో మరికొన్ని గుర్తుల గురించి మనం తెలియజేసుకుందాము. అంతవరకు సెలవు. గోపాల సాముద్రిక శాస్త్రాన్ని ఆదరించండి, అధ్యయనం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చివరిగా కామెంట్ కూడా చేయండి. నమస్కారం.